నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. పలు చోట్ల చెదురుముదురు ఘర్షణలు తప్ప ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. సీఎం జగన్ ను మళ్లీ సీఎం చేయాలని తపన ఓటర్లలో కనిపించింది. మంత్రి అంబటి రాంబాబు. వెల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని బాంబే కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దొడ్డి రమణ అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు బాంబే కాలనీ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41 రోజు మండల దీక్ష పూర్తయిన సందర్భంగా స్వామివారికి సంప్రోక్షణ మరియు 108 కలశాలతో ప్రత్యేక పూజలు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉదయం నుండే ప్రత్యేక హోమాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు రమణానంద స్వామి చేతుల మీదుగా జరుగుతున్నాయని, గాజువాక నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శాంతి హోమం కూడా జరిపిస్తున్నామన్నారు. అలాగే వికాస్ నగర్ రామాలయం నుండి బాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి సన్నిధి వరకు కలశాలతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించామని, అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో విల్లూరు శ్రీనివాసరావు దంపతులు, మిత్తని అప్పలరెడ్డి దంపతులు, పెంటకోట వెంకట నాగేశ్వరరావు దంపతులు, గొల్లపల్లి రాంబాబు గోవింద్, పండూరి రామారావు గోవింద్, పండూరి సత్యవతి, గొరుసు రామలక్ష్మి, తిప్పల స్వాతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ వెంకటేశ్వర వైభవ వెంకటేశ్వర ఆలయంలో మండల దీక్ష 41 రోజు ప్రారంభ చేసి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున శాంతి హోమం, శాంతి అభిషేకం, హోమం కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. స్వామివారు ప్రతిష్ఠ చేశాక మొట్టమొదటిసారిగా అభిషేకం చేయడం జరుగుతుంది. దీన్ని క్షారాభిషేకం అంటారు. పంచాభిషేకం ప్రక్షాళన చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గాజువాక ప్రజలందరూ సురక్షంగా ఉండాలని, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలని, ఇక్కడ ఉన్నటువంటి అమర్నాథ్ గారు కూడా శాసనసభ్యులు ప్రజలందరికీ కుల మత రాజకీయ సంబంధం లేకుండా ప్రజలందరూ మంచిగా ఉండాలని, ఝాన్సీ గారు కూడా గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మితాన్ అప్పలరెడ్డి గారి దంపతులు, అలాగే పెంటకోట నాగేశ్వర గారు దంపతులు, ఉల్లూరు శ్రీనివాసరావు గారి దంపతులు. ఉల్లూరు శ్రీనివాసరావు ఈరోజు వారి వివాహ మ్యారేజ్ డే యానివర్సరీ సందర్భంగా వారి ఆర్థిక సాయం అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ధర్మకర్త మంజుల గారు, సోదరిమణి పుష్ప, మరొక సోదరి రామలక్ష్మి గారు, స్వాతి, ఇక్కడ కరదారి కృష్ణ గారు, సన్ని, గోవింద్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడే గొల్లపల్లి రాంబాబు గారు, సేవకులు అందరూ కూడా పేరు పేరున నంసమంతి రెడ్డి గారు, అలాగే లక్ష్మమ్మ, అందరూ కూడా సేవ చేసే భాగ్యం గారు. అందరూ కూడా ఈరోజు సేవ చేయడమే మహాభాగ్యం. అన్నదానాలుగా అన్నదానం చేయడం, అన్నదాన కార్యక్రమం ఈరోజు వివరాలు ఇచ్చినటువంటి మనకి ఉల్లూరు శ్రీనివాసరావు గారు మ్యారేజ్ సందర్భంగా శ్రీ శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని చెప్పి వారికి, వారు వరలక్ష్మి గారికి నిండి వారికి సౌభాగ్యం ఉండాలి, పరిసర ప్రాంత ప్రజలు అందరూ బాగోవాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున హోమం చేయడం జరుగుతుంది. మహాశాంతి అభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడ కులాల మొత్తం రాజకీయాలు ఆలయ అభివృద్ధిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ రూపాయి నుంచి లక్షలాది రూపాయలు వివరాలు ఇచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ, స్వామి సేవ చేయండి, స్వామి అనుగ్రహం పొంది, స్వామి అన్ని దానాల కన్నా స్వామి సేవ చేస్తే భాగ్యం ఉంటుంది. మనం తిరుపతిలో వస్తున్నాం, అలాగే ఇక్కడ ఉన్న స్వామి చూస్తే 7 అడుగులు యాక్చువల్గా విగ్రహం తిరుపతి రావడం జరిగింది. స్వామివారు ఇక్కడ పిలిస్తే పలికే స్వామిగా, ఆకలిస్తే అన్నం పెట్టి స్వామిగా, ఆపదలో ఆదుకున్న స్వామికి వరాలు ఇచ్చే స్వామిగా వెలిశారు. స్వామివారికి చాలా ప్రఖ్యాతి స్వామి. రానున్న రోజుల్లో ఈ స్వామి ఎక్కడికి మనకి ఏం చేస్తారని చాలా ఆశ్చర్యంగా చాలామంది భక్తులు ఇప్పటికే వేలాది మంది తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా హృదయపూర్వక అభినందన చేస్తూ శ్రీ శ్రీ వరలక్ష్మీ స్వామి వెంకటేశ్వర ఆశీస్సులతో అందరూ బాగోవాలి. దాంతోపాటు మీరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఈ అభివృద్ధిలో మీ సహకారంతో జరుగుతుంది కాబట్టి అందరూ బాగా చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి మంజుల గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎన్ని ఆటంకాలు, ఇప్పుడు సోదర కృష్ణ చెప్పినట్టుగా ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బంది వచ్చినా, అలాగే సుగుణగార గారికి సోదరు వచ్చారు, అందరికీ కూడా ఎన్ని ఆటంకాలు ఇబ్బంది ఉన్నా స్వామి సేవ చేయాలనే ఉద్దేశంతో చాలామంది చాలా రకాలు చేస్తున్నారు. అలాగే అన్నీ మనం చెప్పాల్సిన పని లేదు, స్వామివారు చూసుకుంటారు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే శిక్షార్హులు అవుతారు. స్వామి చూస్తారు, స్వామి చెప్తారు, స్వామి అనుకుంటారు స్వామి లేరని. స్వామి కళ్ళతో చూస్తే కనపడుతున్నారు, ఆకలిస్తే అన్నం పెడతారు, పిలిస్తే పలుకుతున్నారు. ఎంతోమంది ఎన్నో సమస్యలు పరిష్కరించిన స్వామి ఆయన పిలిచి ఏం చేయాలండి. అందరూ కూడా ఒకటే చెప్తున్నాం, మానవ సేవ మాధవ సేవ, అన్నదానం అన్నదానం, సేవలు చేయండి, స్వామి సేవ చేయండి, స్వామి అనుగ్రహం ఆశీస్సులు పొందండి.
అందరూ కూడా ఓం నమో వెంకటేశ్, ఓం నమో వెంకటేశం. అందరూ యాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమత్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మన గాజువాకలో ఈ యొక్క వికాస్ నగర్ పరిసర ప్రాంతాలలో గరుడాద్రి కొండపై వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని పోయిన నెల 40 రోజుల క్రిందట స్వామిని దేదీప్యమానంగా త్రిదిగా పాంచరాత్రాగమ ప్రకార సిద్ధాంతం ప్రకారంగా స్వామిని ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఆ రోజున ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా స్వామికి నిత్య ధూప దీప నైవేద్య కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఈ రోజు మండల దీక్షా కార్యక్రమం అనగా మండలం అనగా 41 రోజు స్వామి ప్రతిష్ట కార్యక్రమం చేసుకుని 41 రోజు పూర్తయినటువంటి సందర్భంగా స్వామివారికి ఉదయకాలంలో సుప్రభాత సేవ ఆరాధనా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్వామికి పంచామృతాభిషేక కార్యక్రమం పాలు పెరుగు తేనె నెయ్య పళ్ళరసములు వివిధమైనటువంటి సుగంధ ద్రవ్యములతో స్వామికి దిగువన కలిగినటువంటి వికాస్ నగర్లో కలిగినటువంటి రామాలయం వద్ద నుంచి ఊరేగింపుగా వేంచేసి స్వామికి 108 కలశాలు పైనే స్వామికి అభిషేక కార్యక్రమాన్ని జరిపించి శాంతి హోమ కార్యక్రమాన్ని జరిపించాము. ఇప్పుడు పూర్ణావతి కార్యక్రమం జరిగింది. పూర్ణావతి కార్యక్రమం జరిగిన తర్వాత 50 మంది భక్తులు కూడా ఈ రోజు స్వామి యొక్క మహాప్రసాదాన్ని అన్నసమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ పూట. కనుక ఈ రోజు నుంచి కూడా రేపటి నుంచి కూడా ఈ ఆలయంలో నిత్య ధూప దీప నైవేద్యములు అనగా నిత్య పూజలు అభిషేకములు ఇత్యాది కార్యక్రమాలు కూడా ఇక నుంచి కూడా ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి. కనుక 50 మంది భక్తులు కూడా వేంచేసి వికాస్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా వేంచేసి కొంగు బంగారంగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని సేవించి తరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. రేపు శనివారం నుంచి ఈ దేవాలయంలో నిత్యార్చనలు అనగా అర్చన కార్యక్రమాలు, అలాగే అభిషేకం చేయించుకునేటువంటి వారికి అభిషేకం టికెట్లు, అలాగే నిత్య పూజా కైంకర్యం అనగా ఈ ఆలయంలో నిత్య పూజా కైంకర్యం ఉన్నది. అనగా ప్రతిరోజు గోత్రనామాలతో పూజా కైంకర్యంలో సమర్పించుకోవడానికి తమ గోత్రనామాలతో చేయించుకోవడానికి కమిటీ వారు ఇంత రుసుము అని చెప్పి చెల్లిస్తారు. అది రేపటి నుంచి కూడా పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. నిత్య ధూప దీప నైవేద్యాలలో స్వామి యొక్క కైంకర్యంలో పాల్గొంటూ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వచనలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. నమో శ్రీనివాసాయ. స్వామివారి దయ ఉంటే సాక్షాత్తు మనకన్నీ ఉన్నట్టే. మరి స్వామివారి ప్రాణప్రతిష్ఠ చేసి ఈ రోజుకి 41 రోజు పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసుకోవడం స్వామివారి మండల దీక్ష పూర్తి చేసుకున్న సందర్భంగా తొలి అభిషేకం మరి ఈరోజు స్వామికి ఊరంతా ఊరేగింపుతో స్వామికి మంగళదాయకంగా కవిశాలతో స్వామిని ఊరేగింపు చేసి మంగళ స్నానాలతో స్వామి పంచామృత అభిషేకం పూర్తి చేయడం జరిగింది. అలాగే అందరూ బాగుండాలని ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని శాంతి హోమం కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా అందరూ బాగుండాలని ఎక్కడైతే దేవాలయాల్లో దేవుళ్ళు ఉన్నారో అందరూ కూడా సుఖశాంతులతో భోగభాగ్యాలతో సకల సంతోషాలతో ఉండాలని ఈ యొక్క శాంతి హోమం కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో స్వామివారి కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చూసినా చేసినా మనం ఎవరికైనా చెప్పినా మరి స్వామి అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తూ ఉంటుంది. ఇలాంటి దేవాలయాలు కానీ దేవాలయాల్లో జరిగే మహోన్నతమైన పూజా కార్యక్రమాలు కానీ మరి చెయ్యాలన్నా చూడాలన్నా ఎంతో అదృష్టం ఉండాలి. మాకు ఇక్కడికి భారీ సంఖ్యలో 5 గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి వారింటి నుంచి పంచామృతాలు తెచ్చి స్వామివారికి ఈ యొక్క అభిషేకం పూర్తి చేయడం జరిగింది. ఈ అభిషేకం చక్కగా రంగరంగ వైభవంగా మరి భారీ ఎత్తుని మహిళలు అలాగే చుట్టుపక్కల నుంచి వచ్చిన భక్తులు వచ్చి స్వామికి పంచామృత అభిషేకం స్టార్ట్ చేయడం జరిగింది. అనంతరం అలాగే తీర్థ ప్రసాదాలు కూడా జరిపించడం జరుగుతుంది. ఇలాంటి దైవ కార్యక్రమం 7 అడుగుల ఏకశిల కనీవిని ఎరగని రీతిలో కలియుగ దైవం ప్రత్యక్ష దైవం పిలిస్తే పలికే దేవుడు వైకుంఠవాసుడు మరి ఇలాంటి తండ్రి రమణ పంతులు గారి చేత మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా వీక్షించడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్యమైన కార్యక్రమంలో మరి అన్ని రకాలుగా మరి ధన సహాయం కానీ అన్ని రకాలుగా పిలిస్తే పలుకుతూ ఈ ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారు అనినిత్యం కూడా ఈ ఆలయానికి అహర్నిశలో పాటుపడుతూ ప్రతి కార్యక్రమంలో ఎప్పుడు ఏది అవసరమైనా ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా మరి అతను ఎప్పుడు సపోర్టు సహకారాలు అందిస్తూ ఈ యొక్క గ్రామం బాగుండాలని
ప్రజలు బాగుండాలని, అందరం బాగుండాలని, ఆ యొక్క కోరికలు మనందరికీ కూడా మంచి జరగాలని, అలాగే అన్ని రకాలుగా కూడా ఆదుకుంటున్న మిత్తన అప్పలరెడ్డి కార్యమండి పెంటకోట. అమ్మని మించిన దైవం ఇంకొకటి ఉండదని, అటువంటి అమ్మను మనమందరం జాగ్రత్తగా చూసుకోవాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు అన్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ లెజెండ్ అవార్డు గ్రహీత శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 213వ సేవా కార్యక్రమంలో భాగంగా మాతృ దినోత్సవ వేడుకలలో భాగంగా అమ్మకు పాదాభివందనం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు, ఆడారి సత్యేంద్ర, ఆడారి కిషోర్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ప్రతిరోజు అమ్మను ప్రేమించాలి, నాన్నను గౌరవించాలి, సాక్షాత్తు మనకు కంటికి కనిపించే ప్రత్యక్షమైన దైవమే అమ్మని అన్నారు. ఈ రోజుల్లో అమ్మని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని, అటువంటి వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు అన్నారు. అనంతరం మధ్యాహ్నం విందు వినోదాలతో, చక్కని ఆటపాటలతో అమ్మ కుటుంబం సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అన్నారు. ఈ మాతృ దినోత్సవ వేడుకలను ఇంత చక్కగా ఆర్గనైజింగ్ చేసిన మహిళా కమిటీలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హేమలత, గుటూరు శంకర్రావు, సినీ స్టార్ రవితేజ, ఆడారి సత్యేంద్ర, ఆడారి కిషోర్, అయ్యల నాయుడు, అమ్మ భాస్కర్ మరియు మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బృహత్తర కార్యక్రమం చేస్తున్నటువంటి మన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు గౌరవనీయులు అయ్యనాయుడు గారికి, భాస్కర్ గారికి, అదేవిధంగా బాబా శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా అమ్మ అనే పేరులోనే ఉంది మాతృమూర్తి. మరి ఇది 1911లో అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ యొక్క మాతృ దినోత్సవం జరుపుకునేవారు. తర్వాత 1914 నుంచి ఇది అఫీషియల్గా ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మాతృ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మే నెలలో రెండో ఆదివారాన్ని ప్రపంచ మాతృ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. అంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ మాతృమూర్తుల అందరి సమక్షంలో జరిపినందుకు ముఖ్యంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్లో ఎక్కువగా మహిళలే సేవలు అందిస్తుంటారు. ప్రతి వారం కానివ్వండి, 15 రోజులకు ఒకసారి కానివ్వండి, నెలకు ఒకసారి కానివ్వండి, ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా సరే మాతృమూర్తులందరూ, మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని శ్రమదానం చేసి రైతులతో కలిసి వారు అక్కడ పనిచేసి వాళ్ళతో కలిసి భోజనం చేసి వాళ్ళకి అన్నం పెట్టే గొప్ప సంస్థ అమ్మ చారిటబుల్ ట్రస్ట్. మరి ఇప్పటికే చాలా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు, రివార్డులు పొంది మన గాజువాక ప్రాంతానికి పేరు తీసుకురావాలి. అమ్మ ట్రస్ట్ అంటే గాజువాకలో రాజకీయాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ యొక్క ట్రస్ట్ పనిచేస్తుంది. మేము కూడా మాకు ఏమైనా ఫౌండేషన్ తరఫు నుంచి మేము కూడా నా అవకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ, మరి ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ వల్ల చాలా సింపుల్గా ఇక్కడ నిర్వహించుకుంటున్నారు. తర్వాత వచ్చే నెల మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన అన్ని కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నంది అవార్డు టీచర్ గారికి, శివ గారికి, అదేవిధంగా సహనా గారికి ప్రత్యేకమైన అభినందనలు. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బంగారు నంది అవార్డు మన ప్రాంతం నుంచి వెళ్ళి అక్కడ వేరే జాతీయ స్థాయి అవార్డు తీసుకోవడం గొప్ప విషయం. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ అర్ధరాత్రి వరకు ఈవీఎం మరియు వీవీప్యాట్స్ మెయిన్ బాక్స్కు పోలింగ్ ఆఫీసర్ సీల్ వేయకపోవడంపై వైసీపీ నేతలు అభ్యంతరాలు పెట్టడంతో వివాదం ఆరంభమైంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో అర్ధరాత్రి వరకు ఈవీఎం మరియు వీవీప్యాట్స్ మెయిన్ బాక్స్కు ఎన్నికల ఆఫీసర్ సీలు వేయకపోవడంతో వైసీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తపరిచారు. పోలింగ్ 6 గంటల 30 నిమిషాలకే ముగిసినా ఎందుకు ఇంకా సీల్ వేయలేదని నిలదీశారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంపై అధికారుల వైఖరిపై అనుమానం కలుగుతుందని అన్నారు. అధికారుల చర్యలపై ఎన్నికల సంఘ అధికారులకు ఫిర్యాదు చేసే ఆలోచన ఉన్నట్లు శ్రేణులు తెలియజేస్తున్నారు. సెయింట్ జేవియర్ పాఠశాలలో కూడా ఎన్నికల నిబంధనలను ఎన్నికల అధికారి దొంగలోతుకి వ్యవహరించారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల రాకతో సీలు వేసిన ఎన్నికల అధికారులు అది సీల్ వేయకుండా ఎక్కడ తీసుకెళ్తారని అడిగాం.
దానిలో ఏదో అంటే జరిగిద్దని కాదు, ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి దాన్ని డౌట్ ఎక్స్ప్రెస్ చేసా. మేడం మేము చెప్పిన తర్వాత ఏ గారు వచ్చిన తర్వాత వచ్చారు. ఇప్పుడు వేసారండి, ఇప్పుడు వచ్చి అడవికి సీల్ వేశారు. ఈ సంతకాలు ఇప్పుడు ఏజెంట్లు సంతకాలు ఏంది ఇప్పుడు కూడా తీసుకున్నారు కదా, అలీపేట మీద ముందు సంతకాలు తీసుకున్నారు. సంతకాలు తీసుకున్న దాన్ని తీసుకుని ఇప్పుడు పెట్టారు, కట్టి ఇదిగో మేము వేసాం కదా అంటున్నారు. ఇది నిజమో కాదు మీరు కూడా మేడం సీల్ వేయకుండా బాక్సులు తీసుకెళ్ళిపోతున్నారు. మేము వచ్చి అప్డేట్ చేస్తేనే వాళ్ళు సీల్ వేశారు. ఆల్రెడీ సైన్ చేసుకున్నారు. సంతకాలు క్యాండిడేట్లు ఎవరు కూడా ఇక్కడ లేరండి. ఇప్పుడు ముందుగా ఖాళీపేట మీద ఖాళీ ఆ స్లిప్ మీద సంతకాలు సైన్ చేశారు. ఇప్పుడు వచ్చి మన వాళ్ళు అడిగిన తర్వాత ఇప్పుడు పెట్టారు. అది నిజమో కాదు కూడా మేడం అన్నారు. ఇలా మేము బయట కూర్చున్నాం, కరెన్సీ బాక్స్లో పెట్టేటప్పుడు మాకు చెప్పలేదని మా వాళ్ళు అన్నారు. ఏజెంట్ ఎవరు ఇక్కడ నంబర్లు అన్నీ వస్తాయి. అన్నీ ఫామ్ 10 ఇచ్చాం. ఈ టోటల్ కూడా వాళ్ళకి అన్నీ చూపించాం. సీల్ కూడా చేసి రెండింటికి సీల్ చేసి అయితే లాస్ట్లో వాళ్ళు ఉన్నప్పుడు కూడా మేము ఉన్నామని చెప్పాం. 10 వరకు 10 వరకు ఉన్నారు వాళ్ళు ఉన్నారు. కాకపోతే మేము ఏంటంటే ఈ సీల్ ఉంది కదా, ఈ సీల్ పక్కన సీల్ వేయలేదని సరే మేమేమో ఇది కేసు ఇది ట్యాగ్ వేసుకుందామని మేము పెట్టాం. సో వాళ్ళ ఏజెంట్ ఉన్నప్పుడు మేము ఎక్కడ వేసేయంటే ఎక్కడ వేసాం. మాకేముంటుంది లోపలంతా సీలింగ్ అయిపోయింది బ్యాలెన్స్. కాకపోతే ఈ కవరు ఆ కవర్ ఫార్మేట్ తీసుకుంటుందని ఈ కవర్లు తీసుకోవాలి. ఇద్దరు మనకి అన్ని క్లోజ్ అన్ని సీల్ అయినాయి. వాళ్ళు ముందు అన్ని చేస్తారు. ఎక్కడ కూడా మేము స్టేట్మెంట్ సార్ వర్క్ అంటే 0% ఆఫ్ ద నాలెడ్జ్ తో మీరు వచ్చారన్నమాట. ఇక్కడ సరే లేదని అనుకోండి, నో ప్రాబ్లం. వీడియోలు తీస్తున్నారా, ఎందుకు తీస్తున్నారు అర్థం అవుతుంది. ఎందుకు తెస్తారు రేపు తెలిసింది అది. ఓకే ఓకే ఎందుకు వెళ్ళకూడదు కదా మేడం, ఉత్త ప్రొసీజర్ అదే కదా మేడం. అంటే మేము దాన్ని వచ్చి వీడియో అయితే చేయకూడదు కదా. ఇప్పుడు మీరు రాగానే వచ్చి చూసి చేస్తే అయిపోయింది. ఇప్పుడు మేము అంతసేపు నుంచి వచ్చి మేము అడిగి అంటే ఎప్పుడు వచ్చారు మీరు బయటే ఉన్నారు. మీ కారు దిగినా బయటే ఉన్నారు. ఏజెంట్లు మీరు ఏజెంట్ సమస్య నీటి కూడా సీలేసి పంపించాలి. మీరు అది వదిలేసి ఇప్పుడు మా మీద ఏమవుతుందండి. ఒక సీల్ టచ్ చేయాలంటే ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ భయపడతారు. చిన్న డౌట్, ఉద్యోగం పోవడం ఒక సెకండరీ. జైలుకి వెళ్తారు. 6:30 క్లోజ్ అయిందండి. 6:30 పేపర్ వర్క్ కాబట్టి స్లోగా ఉన్నారు కొంచెం అంతే. స్లోగా ఉండాలంటే మనం గైడ్లైన్స్ ఇచ్చి పంపేస్తారు కదా సార్. ఒక ఎలక్షన్కి స్లోగా ఉన్నారంటే ఇది ఎగ్జామ్ కాదు కదా సార్. నా హ్యాండ్ రైటింగ్ స్లోగా ఉందంటానికి మీరు మధ్యలో వెళ్తే మార్చే పరిస్థితి ఏంటి? నేను ఒక బుద్ధి పనిచేసి వచ్చి ఇప్పుడు వెళ్ళి బాక్స్ తీసేసి అది ఈవీఎం ప్యాటర్న్ సార్. వీడియో క్యాండిడేట్ లేదు, ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఇప్పుడు ఎవరో వచ్చారు. నేను చిట్టిబాబుకు వీళ్ళకి అందరికి ఫోన్ చేసి చెప్పా.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.